Hi friends, welcome back to my channel. ఇది కూడా కిచెన్ ఆర్గనైజర్ కిచెన్ లోకి ప్యాకింగ్ అయితే చాలా స్టాండర్డ్ ఇచ్చారు చూడండి. కిచెన్ కౌంటర్ టాప్ మీద ఇట్లా బాగుంటుంది. స్టాండ్ వచ్చిందండి. నేను ఇది ఎలా చేసుకోవాలో ఫిట్టింగ్ చూపిస్తాను. ఇలా 2 స్టాండ్స్ వచ్చినాయి. 2 ఐరన్ స్టాండ్. ఈ ఐరన్ స్టాండ్ని ఎలా ఫిట్ చేసుకోవాలో స్క్రూస్ ఇచ్చారు. దీనికి ఒక మాన్యువల్ కూడా ఇచ్చారు. ఫిట్టింగ్ ఎలా చేసుకోవాలో మనకి చూడండి. ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. స్టార్టింగ్ ఇలా అన్నమాట. 1 by 1 నేను చేసి చూపిస్తాను. నెక్స్ట్ దీన్ని అటాచ్ చేసుకోవడం కోసమని ఇది వుడ్తో చేసిందండి. ఇలా 1 2 ఇలా 2 ఇచ్చారు. 1 by 1 స్టెప్. దీంట్లో మనం ఫిట్ చేసుకోవాలి. నేను చూపిస్తాను ఎలా చేసుకోవాలి. చూడండి ఇలా వచ్చింది. ఇలా వచ్చిందండి టోటల్ లుక్. ఫస్ట్ నేను ఏం చేశానంటే దీంట్లో ఇది ఫిట్ చేసుకోవాలి. 1 నెంబర్ చూడండి ఇక్కడ. దీంట్లో 1 వచ్చింది. నెక్స్ట్ 1 వచ్చేసి సెకండ్ 1. ఇది సెకండ్. ఇది చెక్క అన్నమాట, వుడ్. ఇది పెట్టేసి ఇది స్క్రూ ఉంది కదా, స్క్రూస్ తిప్పేది. ఇది మనకి ఈజీగా వస్తుంది దీంతో. ఇలా ఇది ఇలా తిప్పేయాలి అన్నీ ఒక్కొక్కటి 1 by 1 ఫిట్ చేస్తూ. మీకు టోటల్ లుక్ అనేది చూడండి చూపిస్తాను. ఇలా వస్తుంది. ఇది మన టీపాయ్ మీద కానీ ఎక్కడైనా సెట్ చేసుకోవచ్చు. కిచెన్లో కానీ స్పైసెస్ వర్క్ పెట్టుకోవడానికి బాగుంటుంది. డైనింగ్ టేబుల్ మీద కూడా బాగుంటుంది. కానీ మెటీరియల్ వచ్చేసి చాలా బాగుందండి. ఇదేమో ఐరన్ వచ్చినాయి ఈ 2 పీసెస్. ఇదేమో వుడ్ రెడ్ కలర్ వచ్చింది. దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి ఆప్షన్స్. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. లింక్స్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఇది కూడా అమెజాన్ నుంచి కిచెన్ ఆర్గనైజర్. ఇది కూడా చూడండి. ఇది వైట్ కలర్ టోటల్గా. ఈ మెటల్ ఐరన్ మెటల్ లా ఉంది. చూడండి ఇలా వచ్చినాయి. బాక్సెస్ కూడా ఉన్నాయి దీంట్లో. చూడండి ఇలా. ఇది మోబుల్ ఉన్నాయి 2. ఇలా చూడండి. చిన్న చిన్న ఏమైనా బాక్సెస్ పెట్టుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. చూడండి వైట్ కలర్ వచ్చింది. దీంట్లో మనకు కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇది ఐరన్ అండి. చాలా బాగుంది. అంటే స్టాండర్డ్గా ఉంది. అంటే వెయిట్ కూడా బాగానే ఉంది. నెక్స్ట్ ఐటమ్ అండి ఇది. ఇది కూడా నేను అమెజాన్ నుంచి తెప్పించాను. మనకు చాలా తక్కువ కాస్ట్ పడింది. ఇది మనకి కిచెన్లో కానీ డైనింగ్ టేబుల్ కానీ ఎక్కడైనా కానీ స్టోరేజ్గా బాగా యూజ్ అవుతుంది. ఈ మెటల్ వచ్చేసి ఇది ప్లాస్టిక్. చూడండి ఇలా దీంట్లో 3 ఇచ్చారు. దీన్ని ఎలా ఫిట్ చేసుకోవాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి.
దీంట్లో ఫస్ట్ వచ్చి ఇది రౌండ్గా ఇలా రన్ అవుతుంది కదా, దీన్ని కింద రావాలి ఇది. నెక్స్ట్ దీనికి ఏం లేవు కదా, ఇలా వచ్చినాయి హోల్స్ లాగా. ఇదేమో ఇలా పైన వస్తుంది. నేను ఎలా ఫిట్ చేసుకోవాలో చెప్తాను. ఇది ఉంది కదండి, దీన్ని ఇలా పెట్టేసి ఇలా అంతే. ఇంకా మిగతా టూ కూడా ఇలాగే జస్ట్ ఇలా. కొంచెం స్టిఫ్గా పెట్టేస్తే సరిపోతుంది, ఉడకుండా ఉంటుంది మనకి. ఇట్లా చూడండి, ఇలా మూవ్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఇలా. నెక్స్ట్ ఇవి ఉన్నాయి కదా, వీటి ప్లేస్లో ఇవి వస్తున్నాయి అన్నమాట. చూడండి, ఇలా వస్తుంది. మనకి ఇలా మూవ్ అవుతుంది. ఈ డైనింగ్ టేబుల్ మీద కానీ స్పైసెస్ కానీ ర్యాక్ లాగా యూజ్ అవుతుంది.